అందరూ మనల్ని మంచి వాళ్ళు అనుకోవాలని, మన గురించి మంచి మాటలే చెప్పుకోవాలని ఆరాట పడటం అత్యాశే కాదు, అసంబద్ధం కూడా. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ అందరికీ నచ్చడం అసాధ్యం, అసంభవం. మంచి పేరు కోసం మొహమాటానికి పోవడం ఓ ఈగో ట్రాప్. ఈ విషయం తెలియక మనం చాలాసార్లు ఆ ఉచ్చులో పడిపోతూ ఉంటాం. స్థాయిని మించిన బరువు బాధ్యతలను నెత్తిన వేసుకొని బాధపడుతూ ఉంటాం. ఎంత ఉత్తములైనా ఎప్పుడూ ఒకప్పుడు ఏ ఒక్కరి నుంచైనా మాట పడక తప్పదు. ఎదుటివారి మెప్పు కోసం తిప్పల పాడటం మన తప్పే. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మనం నిర్దేశించుకున్న విధి విధానాలతో, మనం నమ్మిన సిద్ధాంతాలతో ధీమాగా బతకగలగడం ఓ కళ. అభిప్రాయం అనే పదానికి తరచూ మారేది అనే అర్థం కూడా ఉంది. ఇక అలాంటప్పుడు మన గురించి పక్కవారి అభిప్రాయాలను ఎందుకు అంతగా పట్టించుకోవడం? అందరినీ సంతృప్తి పరచాలని ఆరాటపడేవారు చివరికి ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేరు. మనం చాలాసార్లు మొహమాటానికి మంచితనం ముసుగేసుకొని మదన పడిపోతుంటాం. అసౌకర్యాన్ని కూడా లెక్క చేయకుండా అవస్థలు పడుతుంటాం. ఈ ధోరణి మన ఆత్మ గౌరవానికే కాదు, ఆత్మవిశ్వాసానికి కూడా భంగకరమే. ఎంతటి వారైనా అందరితో అన్ని సమయాలలో మంచి అనిపించుకోవడం అసాధ్యం. మంచిగా ఉండడం వేరు, మంచి అనిపించుకోవాలని ముసుగు వేసుకోవడం వేరు. అందుకే నీవు నమ్మింది ఆచరించు. ఇతరులతో నీవు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఇతరులు నీ గురించి పరోక్షంగా ఏమనుకుంటున్నారో అన్నవి పట్టించుకోకు. నీకున్న గొడవలు నీకు చాలు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడూ ఎవరి నుంచి వ్యతిరేకత తలెత్తకుండా మనుగడ సాగించుకోవాలనుకోవడం కాలు తడవకుండా కాలువ దాటాలనుకోవడం లాంటిది.